అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన ప్రవీణ్ పగడాల చావు గురించి మన కామెడీ కిరి స్టార్ బ్రహ్మానందంకి తక్కువ, బాబు మోహన్కి ఎక్కువ. వీడు ఈ కే పాల్ అనే కామెడియన్ ప్రవీణ్ పగడాల చావు రాజకీయానికి జోడిస్తున్నాడు. దీనికి పవన్ కళ్యాణ్కి జోడిస్తున్నాడు. ఈ పిచ్చి ముండా ఏమన్నాడు ఈ కామెడీ కానీ. సో చూద్దాం ఏమని చెప్తున్నాడు. जब काटने की औकात नहीं होता तो भौंकना भी नहीं चाहिए खतरी. ఎందుకంటే డాక్టర్ కేఏ పాల్ మీరే మాకు దిక్కు. క్రైస్తవులందరికీ, ముస్లింలందరికీ ఈ దేశంలో పోరాటం చేయాలంటే అని వారు మెసేజ్లు పెడుతున్నారు. 20 ప్రశ్నలు. మొదటిగా, పోస్ట్ మార్టం రిపోర్టు ఇంతవరకు ఎందుకు రిలీజ్ చేయలేదు? 2, ప్రశ్నలు అడుగుతున్న పాస్టర్లు రాజమండ్రిలో ఎందుకు లాఠీ చార్జ్ చేశారు? 3, నాతో పోస్ట్ మార్టం సూపరింటెండెంట్తో కలుపుతానని ఎందుకు కలపలేదు? అక్కడ నేను కాముగా అందరినీ శాంతియుతంగా ఉంచిన తర్వాత हम उन बादशाहों में से हैं जिन पर किसी भी दौर का असर नहीं होता, क्योंकि हमारी सल्तनत की सरहद इंसानियत की दहलीज से शुरू होकर रहम और ईमानदारी के इलाके से गुजरती हुई दिल के दरवाजे पर खत्म होती है. हमारी पृथ्वी में अमन और चैन की फसलें मुस्कुराती हैं, जो हम मजदूरों में बांट देते हैं. तुम भी कभी चले आना. अरे के पल కామెడీ స్టార్ బ్రహ్మానందంకి తక్కువ, బాబు మోహన్కి ఎక్కువ. ఇప్పుడు ఏమంటారా నువ్వు? అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ నీకు ఇవ్వాలా, లేదా పబ్లిక్గా అనౌన్స్మెంట్ చేయాలనా? పిచ్చి కామెడియన్. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది డాక్టర్లు పోలీస్ స్టేషన్కి అప్పగిస్తారు. పోలీస్ స్టేషన్లో వాళ్ళంతా అది పరిశీలించిన తర్వాత ఆ రిపోర్ట్ను కోర్టుకు సబ్మిట్ చేస్తారు. ఏం రిపోర్ట్ నీకు ఇవ్వాలా? ఏం పిచ్చి ఉందిరా నీకు? నేను నీకు చెప్పాను ఆ రిపోర్టు అంటే నువ్వు ఒత్తాస పలుకుతున్నావు అందరికీ. నువ్వేమేనా? మళ్ళీ నువ్వేమైతే నీ కుక్కలు ఎందుకు అరుస్తున్నాడు రా? నత్తోడు, అజయ్ బాబు, బర్రెగొంతోడు వీళ్ళెందుకు అరుస్తున్నారు? మళ్ళా ఒకరి మీద ఇడవాలి కదా, నువ్వు ఒక్కడే అరవాలి కదా. ఫోన్ రా కేపాల్. ఇప్పుడు మీ పాస్టర్లందరూ యేసుక్రీస్తు దేవుడు నిజ దేవుడు, ప్రాణమున్న దేవుడు, జీవం గల దేవుడు అని చెప్తారు కదా. మళ్ళీ మీ యేసుక్రీస్తు ఎక్కడ దాక్కున్నాడు రా? ఇప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పడం రాదా కదా ప్రేక్షకులు? పోనీ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ వచ్చాడు, ఎవరైనా చంపారో అది తర్వాత విషయం. మళ్ళీ ప్రవీణ్ పగడాల సత్తుంటే కాపాడాలి కదరా మీ యేసుక్రీస్తు. మళ్ళీ ఏం పీకుతున్నాడు? ఎంతోమందిని బతికించాడు కదా. ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ గాడు సచిన వాళ్ళని బతికించాడు కదా. మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకుపోతుంటే ఏస్తున్నామంలో బ్రతికిస్తాడు కదా. ఏమ్రా అంటే అదంతా అబద్ధమా? హిందువుల్ని మభ్యపెట్టి గొర్రెలుగా మార్చి దశమ భాగాలు లూటీ చేసి కోట్లు గడించుకోవడమా? పిచ్చి సన్నాసి. చెప్పు. 4, రాధా మోహన్ ఎవరినైతే వీళ్ళందరూ అనుమానిస్తున్నారో ఆయన ఇంతవరకు అరెస్టు చేశారా? ఒరే పిచ్చి సన్నాసి కే పాల్, ఎవరిని అనుమానిస్తుంటే వాళ్ళని అరెస్ట్ ఎట్లా చేస్తారు రా పిచ్చోడా?
ఏమైనా ఆధారాలు దొరికితే అరెస్ట్ చేస్తారు, అనుమానం అంటే అరెస్ట్ చేస్తారా? నీవు పోయి కంప్లైంట్ చేయరా, మళ్ళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయి, ఈయనే చేశాడని నాకు అనుమానం ఉందని కంప్లైంట్ ఇయ్యి, అరెస్ట్ చేస్తారు. వాళ్ళంతకు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారా పిచ్చిన కొడక? అందుకే కామెడియన్గా మారేవారా నీ జీవితంలో. మళ్ళీ రాజకీయం గురించి మాట్లాడతావు, పిచ్చి సన్నాసి. రిమాండ్కి తీసుకున్నారా? 6 పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు లడ్డు విషయంలో, తర్వాత సనాతన ధర్మం విషయంలో, క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య, మహమ్మదీల మధ్య, మీ అల్లానంటే, మీ ప్రాఫిట్నంటే, మీ జీసస్నంటే మీరు సహిస్తారో? ఏంట్రా కేపా, ఏం వాడకవయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏం పిచ్చి ముదిరిందా? అలా అరుస్తావేంట్రా? పవన్ కళ్యాణ్ ఊకుంటా అని ఎక్కడన్నారా? కామన్గా అన్నాడు కదా. అదే మీ ఖురాన్ గ్రంథం గురించి కానీ, మీ అల్లా గురించి కానీ, మీ ప్రాఫిట్ గురించి కానీ అంటే మీరు సహించగలరా అని నార్మల్గానే అన్నాడు కదా. నీలాగా ఆడదానిలాగా గయ్యాళిలాగా ఎక్కడ చేశాడురా? రే నీవు అని చెప్పాను కదరా, నువ్వు ఫిలింలో పోయి యాక్టింగ్ చేయడానికి మంచి లైఫ్ ఉంది, సినిమాలో కామెడీగా చేసి మంచి లైఫ్ వస్తుంది నీకు కదా. ప్రేక్షకులు చెప్పు చెప్పాడు, నేను సనాతన ధర్మం, అలాగే నేను సనాతన ధర్మం రెచ్చిపోయాడా? మరి మీరు రెచ్చిపోయారంటారా? మీరు నేను క్రైస్తవుని బ్రిటిష్ వానికి పుట్టినవాడిని నేను, మీరు రెచ్చిపోరా? అవరా? మీరు కామ్గా ఉన్నారా? మీరు కూడా రెచ్చిపోతారు కదా. జీసస్ యేసు నామంలో అని నాటకాలు ఆడతారు కదా. మీరు రెచ్చిపోతారు కదరా. మీరు రెచ్చిపోవచ్చా? పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోకూడదా? సనాతన ధర్మం గురించి చెప్పకూడదా? మరి ప్రవీణ్ పగడాల సావుకి ఈ పవన్ కళ్యాణ్ రాజకీయానికి ఏంట్రా సంబంధం? లడ్డు విషయంలో ఎవరిని అన్నాడు పవన్ కళ్యాణ్? అప్పట్లో పరిపాలన ఉన్న జగన్మోహన్ సార్ గవర్నమెంట్ గురించి మాట్లాడాడు. ఏం ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడా? పిచ్చి సన్నాసి. రెచ్చిపోవాలా? నేను ఎలా మాట్లాడుతున్నాను? ఆయన శాంతిగా మాట్లాడవలసిన లేదా? ప్రశ్నలు అడగకూడదా? ఇలాగ ఆయనే రెచ్చిపోతే ఆయన అనుచరులు రెచ్చిపోలేదా? ఇంత ఘోరమైన హత్య జరగడానికి కేవలం పవన్ కళ్యాణ్ అజెండా, ఆర్ఎస్ఎస్ అజెండా, ఆయన రెచ్చగొట్టిన మాటలు. సో విన్నారు కదా ప్రేక్షకులు, వీడి పిచ్చి వాగుడు. వీడికి నిజంగా మెంటల్ వేసింది, వీడికి పిచ్చి పట్టింది. నా కొడుకుకి నోటికొచ్చింది వాగుతుంటాడు మైకులు పెట్టుకుని. ఒరే వెధవా కేపాల్గా, పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే మాట్లాడేదానికి ఇది జరిగిందా? ఒరే నీకు దమ్ముంటే కేసు పెట్టరా, మళ్ళా పోలీస్ స్టేషన్కి విట్నెస్గా మార్కేసి కేసు పెట్టు కదా. మళ్ళా మీడియా ముందు కూర్చుని, మైక్ ముందు కూర్చుని ఎందుకు వాగుతారు కుక్కలాగా? దమ్ము లేదా నీతోనే? దమ్ముంటే కేసు పెట్టు కదా. మీడియా ముందు పెట్టి గొర్రెల్ని మతం మబ్బి పెట్టడం కాదురా. నీ గుద్ద దమ్ముంటే పోయి కేసు పెట్టాలి. మళ్ళా నువ్వు కేసు పెట్టిన తర్వాత వాడు కేసు తీసుకోలేదంటే అప్పుడు మాట్లాడరా నువ్వు, చూద్దాం. నీతో ఆధారాలు ఏముండవి, ఆధారాలు చూపించు. ప్రవీణ్ పగడాల చచ్చింది వేరే, వానికి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు వేరే. వాడు మాట్లాడింది మొహమ్మద్ ప్రవర్త గురించి నీచంగా మాట్లాడాడు. వాడు సమాధానం చెప్పకపోతే చంపుతామని చెప్పినాడు వేరు. నా కొడుక రాజకీయానికి తీసుకొస్తుంది దీన్ని పవన్ కళ్యాణ్ గారి మీద. ఏమిరా సనాతన ధర్మం వల్ల గొప్పగా అవుతుందని గుద్దల మంటలేసిందే రా నీకు? అవరా పట్టుబడిమకాయ కమిడీ. రే బాబుమోహన్కి ఎక్కువ, బ్రహ్మానందంకు తక్కువ. పందిన సన్యాసి. ఒక ముస్లిం ఎమ్మెల్యే 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, మా సత్తా చూపిస్తామని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడే. కానీ ఆ ముస్లిం ఎమ్మెల్యేని 4 నెలలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారే. పవన్ కళ్యాణ్ని 4 నిమిషాలైనా అలాంటి మాట్లాడినందుకు అరెస్ట్ చేశారా? ఒరే వెధవా కేపాల్, వాడు ముస్లిం ఎమ్మెల్యే చెప్పింది
15 నిమిషాలు టైం ఇవ్వండి, అందరిని చంపేస్తామని చెప్పాడు రావుడు. ఏం పవన్ కళ్యాణ్ అలా చెప్పాడా? ఏం రా, దేనికి పోలుస్తావురా? మీ క్రైస్తవ బ్రిటిష్ లుచ్చా లౌడేగాళ్ళ దిమాక్ ఇంతేనారా? దేనికో జోడిస్తారా? గాండు పరిపాలననా? గాండు మైండ్ సెట్టేనా? అవరా పవన్ కళ్యాణ్ అలా మాట్లాడా? మాకు 15 నిమిషాలు టైం ఇవ్వండి, మొత్తం ముస్లిం క్రైస్తవులను చంపేస్తామని చెప్పాడా? అవరా పిచ్చి సన్నాసి, రే పొట్టుబుడిమకాయ చెప్పు. సో ప్రేక్షకులు చూస్తున్నారు కదా, ఈ కేపాల్ అనే కామెడీ గాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాడు కదా, వీనికి ఎక్కడో కాలుతుందన్నమాట. మళ్ళీ ఈయన గొర్రెలందరూ దారి తప్పిపోయాపంటే కష్టమవుతుంది కదా ఈయన కొడుకులకి. అందరూ మతం మారిన వాళ్ళందరూ గర్వాప్సి అయ్యాపంటే ఈయన కొడుకు వచ్చే దశమ భాగాలు, కానుకలు ఇవన్నీ పోతావు కదా, చాలా కష్టమవుతుంది. అందుకే వీడు రాజకీయాన్ని ఉపయోగిస్తున్నాడు అన్నమాట. అర్థమవుతుంది కదా. ఒరే గొర్రెలు, మిమ్మల్ని అడుగుతున్నారా నేను? ఇప్పుడు మీ ఎవడు ఈడున్నాడు కదా, ఎవడు వరప్రసాద్ పాస్టర్ గాడు, బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ గాడు, ఈ నా కొడుకులు రోజు ఏస్తో మాట్లాడతారు కదరా. ఇప్పుడే ఏస్తో మాట్లాడచ్చు అంటాడు. ఎవరు వాడు? వరప్రసాద్. ఇప్పుడే నేను ప్రభుతో మాట్లాడొచ్చాను, ప్రభు ఇలా చెప్పాడు అలా చెప్పాడు. మరి ఇప్పుడు ప్రవీణ్ పగడాలని ఎవడు చంపాడానికి సోనికి వరప్రసాద్ పాస్టర్ చెప్పమని చెప్పరా, ప్రేయర్ చేయని చెప్పు, యేసుని చెప్పమని చెప్పడా? ఎవరు చంపారు, ఎలా చంపారు, ఏమి యాక్సిడెంటా చెప్పు అని చెప్పారా? మళ్ళా ఎక్కడ దాక్కున్నాడు యేసుగాడు? ఓహోహో, ఎక్కడ మళ్ళీ నేను వచ్చి సాక్ష్యం చెప్పంటే ఇజ్రాయేల్ ఎలాగైతే కొట్టి చంపారో నన్ను చిలవేసి, ఇక్కడ కూడా అలా చంపుతారు పోలీసులు అనికేసి, లాఠీ చార్జ్ చేస్తారనికేసి భయపడ్డా. అప్పుడు అలాగే కదా రోమన్ సైనికులు పట్టుకోవడానికి పోతుంటే పారిపోయి భయపడి పిరికి పందల తొప్పల్లో, అడవుల్లో, గట్టుల్లో దాక్కునేవాడు. ఇప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పంటే మళ్ళీ నన్ను వాయించడానికి భయపడి పారిపోయాడా మేము కదా? ప్రేక్షకులు చెప్పరా? జైల్లో పెట్టారా, ఇన్వెస్టిగేషన్ చేశారా? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను? ఇంకా ఇలాంటి కొన్ని 100,000 జరగకముందు మణిపూర్లో, ఉత్తరప్రదేశ్లో, నాగాలాండ్లో, మిజోరాంలో, అస్సాంలో, కేరళలో, తమిళనాడులో, ఆంధ్ర తెలంగాణలో, యూపీలో, అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి. దైవజనుల మీద హత్యలు, ముస్లిం లీడర్స్ మీద హత్యలు. ఇవి బ్యాడ్ నేమ్ ఎవరికి తీసుకొస్తుంది? ప్రైమ్ మినిస్టర్ మోదీకి, హోమ్ మినిస్టర్ అమిత్ షాకి, ఇండియన్ గవర్నమెంట్కి, ఇండియన్ డెమోక్రసీకి, ఇండియన్ సెక్యులరిజంకి, ఇండియన్ జ్యుడిషియరీకి. ఆర్టికల్ 19 నాకు ఇచ్చిన హక్కు, ఆర్టికల్ 14, 21 ఈ ప్రశ్నలు రైజ్ చేయడానికి. ఆయన అంటాడు ఎస్పీ ప్రశ్నలు అడుగుతున్నారు, పొలిటిసైజ్ చేస్తున్నారు, పోస్టులు చేస్తున్నారు, చర్యలు తీసుకుంటాం. ఏంట్రా నువ్వు తీసుకున్న చర్యలు? దేవుడు నీ మీద చర్య తీసుకుంటాడు. నేను చెప్పించానంటే రాజశేఖర రెడ్డి ముక్కలైపోయినట్టు నువ్వు యాక్సిడెంట్ అయి చేస్తా. నువ్వు తీసుకునే చర్యలేంటి? లీగల్గా మాట్లాడు. ఎవరిని భయపెడతావు? ప్రపంచాన్ని భయపెట్టి, వణికించి, ఓడించి, బైడెన్ని గెలిపించి, ట్రంప్ని సరెండర్ చేసుకొని వచ్చా. ఇప్పుడు ట్రంప్తో మాట్లాడుతున్నాం, జాన్ తూన్తో మాట్లాడుతున్నాం, జాన్సన్తో మాట్లాడుతున్నాం. మా టీం ఎలాంటి టీము? మోదీ గారితో మాట్లాడుతున్నాం, అమిత్ షాతో మాట్లాడుతున్నాం. మీ చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్లు పెట్టాం, ఆయన రెస్పాండ్ అవ్వమని. విన్నారు కదా ప్రేక్షకులు, వీడి డంబరాలు, మరి అబద్ధాలు చెప్పే. మోదీతో మాట్లాడతాడంట, అమిత్ షా మాట్లాడతాడంట, చంద్రబాబుతో మాట్లాడడానికి కావడం లేదు. చంద్రబాబుకు మెసేజ్ పెడుతుంటే ఆయన లెక్కించలేదంటే మళ్ళీ సీఎంఏ నిన్ను ఈకలా పీకి పారేశాడు కదరా కేపాల్. మరి మోదీ అమిత్ షా నిన్ను ఎట్లా పారేస్తారు? ఎవరెవరితో మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడతాను, బరే పగార్బాలే, బరే అబద్ధాలే. ఎందుకు? అక్కడ ఉన్న గొర్రెలు ఉంటారు కదా, ఆ గొర్రెలు మొబ్బ పెట్టడానికి మన కేపాల్ వాళ్ళతో మాట్లాడతాడు, వీళ్ళతో మాట్లాడతాడు. బరే గొర్రెలు అర్థం చేసుకుంటారా, ఇవన్నీ మిమ్మల్ని మబ్బ పెట్టడానికి. ఇవన్నీ వాడిని కుక్క కూడా అడగదు కేపాల్ కానీ. తెలుసా మీకు? అమిత్ షా, మోదీ కాదు, చంద్రబాబు నాయుడు కుక్కలా చూశాడు.
కుక్క కూడా ముసిడు ఉంది, కుక్క కూడా అడగదు. వాడొక కామెడీ పీస్ వాడకేసి వదిలేస్తారని తెలుసలేదు మీకు. అర్థం చేసుకుంటారా? మీరు అంతా ఒకప్పుడు హిందువులేరా? ఈ బ్రిటిష్ లంజా కొడుకులు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న మిషనరీని పెట్టి ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలని మిమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసి అబద్ధాలు చెప్పి యేసు అని పీసు అని చెప్పి మిమ్మల్ని మతం మార్చి మీ నుంటే దశమ భాగాలు కానుకలు దొబ్బి మిమ్మల్ని ఈ దేశానికి మీరున్న పూర్వ సనాతన ధర్మానికే శత్రువుగా మారుస్తున్నారు. అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని క్రైస్తవులు మారిన అందరూ గర్వాప్సికండి. ఈ దేశాన్ని స్ట్రాంగ్గా చేద్దాం మనము. ఈ నా కొడుకు బానిసగా ఉండొద్దండి. మీరు క్రైస్తవ మతం పోయారంటే బ్రిటిష్ వాడి బానిసత్వంలోకి పోయినట్లే. అర్థం చేసుకోండి, తెలుసుకోండి. సరేనా? సరే, ఇంకేం చెప్తున్నాం మన కామెడీ స్టార్ కేఏ పాల్. చెప్పు కేఏ పాల్. లేదా కోర్టుకి వెళ్తానని చెప్పాను. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి దాడులు చేయిస్తావా, లాఠీ చార్జీలు చేయిస్తావా రాజమండ్రిలో? నేను అక్కడ ఉంటుండగా ఆ శవాన్ని చూశాను. ప్రతాప్ సిన్హా నా మిత్రుడికి పైకి పిలిచినంత వరకు ఆయన రానివ్వల శవం చూడ్డానికి. 3-4 చూడనివ్వల, ప్రేయర్ చేయనివ్వల. 1000 మంది 5 నిమిషాలు మేము శవాన్ని చూస్తామండి అని ఆత్మీయ కుటుంబం అడిగితే నేను బాధ్యత తీసుకుంటాను, మీరు కిందన పెట్టండి, పోలీసులు చుట్టూ పెడదాం. పైన ఉన్న వారందరూ 5 నిమిషాల్లో ఆయనకు నివాళులు అర్పిస్తారు. ఎందుకంటే రాజమండ్రిలో 1000 మంది ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారని మీ ఏఎస్పీని మీ డిఎస్పీని గంట నిలబడి నేను ఎంతో మంచిగా మర్యాదగా మాట్లాడితే 1 నిమిషం ఎవరిని చూడనీయకుండా లాఠీ చార్జీలు చేసి అవన్నీ విజువల్స్ లేవా ఎత్తుకెళ్ళిపోయారు. మళ్ళీ రే గొర్రెలు విన్నారు కదా, రే వాడు ఏం చెప్తాడో బాగా వినండి రా గొర్రెలు. ఒక ఎస్ఐఏ అని ప్రవీణ్ శవాన్ని చూడనివ్వనికి ఇవ్వలేదు. ఒక ఎస్ఐఏ ఈయన కుక్కలా చూసి ఈకలా తీసి పడేశాడు. ఇంకా వీడు నేను మోదీతో మాట్లాడతా, అమిత్తో మాట్లాడతా, బైడెన్తో మాట్లాడతా, ట్రంప్తో మాట్లాడతా అంటే ఎలా నమ్ముతారా? ఇక్కడున్న ఒక ఎస్ఐకే తెలియదు వాడు ఎవడనేది. వాడొక కామెడీ పీస్ అని కలిసి తెలుసు కదా. సో అర్థం చేసుకోండి ప్రేక్షకులు, ఈ క్రైస్తవ ముండా కొడుకుల్ని మన దేశం నుండి పాస్టర్ని వెళ్ళగొడదాం. మళ్ళీ మనం గర్వాప్సాదాం, మన దేశాన్ని స్ట్రాంగ్ చేద్దాం. ఈ బ్రిటిష్ వాళ్ళని ఎలాగైతే వెలగొట్టామో ఈ బ్రిటిష్ కుక్కలు అనేటువంటి బ్రిటిష్ ఏజెంట్లుగా పనిచేస్తున్నటువంటి పాస్టర్ని ఈ దేశం నుండి వెళ్ళగొట్టి మనమంతా ఒక్క ఏకం కాదాం. ఓకేనా? సో ప్రేక్షకులు, ఈ వీడియో గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. చూస్తున్నటువంటి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి.